ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు నాహిదా సుల్తానా. నేను యాప్కాబ్ నందు అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాను. అలాగే కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు ప్యాక్ డెవలప్మెంట్ సెల్ నందు డిస్ట్రిక్ట్ ప్యాక్ డెవలప్మెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇంటరాక్షన్ విత్ ప్యాక్ సిఇఓస్ అండ్ ప్రెసిడెంట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకునకు అనుసంధానంగా ఉన్న గూడూరు బ్రాంచ్ పరిధిలోని సి వెల్గల్ సొసైటీకి విచ్చేశాము. సి వెల్గల్ సొసైటీ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి గారు మరియు సిఇఓ రవికుమార్ రెడ్డితో మనం సి వెల్గల్ సొసైటీ పనితీరుని, వారి విధి విధానాన్ని చర్చిద్దాం. సార్, ఈ సొసైటీ చాలా కొద్ది సంవత్సరాలుగా ప్రాఫిట్లోనే ఉంది. ఈ సొసైటీ ఎప్పుడు స్థాపించారు? మీరు వచ్చిన తర్వాత ఈ సొసైటీ ప్రాఫిట్లో వచ్చింది. దానికి మీరు చేసుకున్న విధి విధానాలు ఏంటి, ఎలా ప్రాఫిట్లోకి వచ్చారో ఒకసారి మీ మాటల్లో తెలియజేయండి సార్. నమస్తే మేడం. సివిల్ ప్రెసిడెంట్ ఏ గోపాల్ రెడ్డి లేదా నేను ఈ సంఘం 2013లో ఎక్కినాను. 2013 నుంచి ఇంతవరకు నేనే చేస్తాను. సుమారు 13 సంవత్సరాలు అవుతుందండి ఈ సొసైటీ అప్లై చేయబట్టి. ఇప్పుడు 2017లో 18 నుంచి ప్రాఫిట్లో వచ్చింది. 50 లక్షల దగ్గర ప్రాఫిట్ వచ్చింది. అప్పటి నుంచి ఈ కాంగ్రెస్ తర్వాత కొంత లాభం గెలుస్తున్నాము. తర్వాత జనసంఘం కింద ఓపెన్ చేసాం ప్రధానమంత్రి గారి కింద. తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ కట్టి పైన మ్యారేజ్ హాల్ కట్టి అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తున్నాం మేడం. ఇప్పుడు బాడీగా ఇస్తున్నాం అంత ఈ కాంప్లెక్స్లో. దాదాపు అంటే 4700 వస్తుంది నెలకు ఈ అంత మొత్తం కాంప్లెక్స్లో. మిగతా మేము పెట్టుకున్నాము. తర్వాత అది కాంప్లెక్స్ లేపితే మాకు ఆప్కాప్ నుంచి ఫండ్స్ ఇస్తే వాళ్ళు ప్లస్ ఆఫీసు ప్లస్ ఇది ఇస్తున్నాం మ్యారేజ్ గారు బట్టి ప్రాఫిట్ చేయాలని చూస్తున్నాం మేడం. ఈ సొసైటీ గురించి మరిన్ని వివరాలని సొసైటీ సిఇఓ గారు రవికుమార్ రెడ్డి గారిని తెలుసుకున్నాం. సార్, ఈ సొసైటీ ఇప్పటి వరకు ఎంత బిజినెస్ చేసింది, దాని గురించి ఈ సొసైటీ విధి విధానాల కార్యాచరణ గురించి మాకు తెలియజేయండి. నా పేరు ఎల్ రవికుమార్ రెడ్డి. కర్నూలు డిస్ట్రిక్ట్ పట్టణంలో గూడూరు బ్రాంచ్ శాఖలో సి వెల్గల్ సొసైటీలో సిఇఓగా పనిచేస్తున్నాను. మా సంఘం 1952 నవంబర్ 23వ తారీఖున స్టార్ట్ అయింది, ప్రారంభించబడింది. మా సంఘం ఏర్పడినప్పుడు 1000 మంది మెంబర్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మా సంఘం నందు మా సంఘం మా మండలంలోని 21 గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు. మా 21 గ్రామాల ప్రజల్లో రైతులు మా సంఘం నందు 4200 మంది మెంబర్స్ ఉన్నారు. ఆ 4200 మంది మెంబర్స్ నందు 2450 మంది బాలన్స్ మెంబర్స్ ఉన్నారు. మీరు మీ సంఘ ప్రజలకి ఎటువంటి రుణ సదుపాయాన్ని అందిస్తున్నారు? మా సంఘ ప్రజలకు యశో క్రాప్ లోన్ ఇస్తున్నాము మేడం. వ్యక్తి ద్వారా డైరీ లోన్స్ ఇస్తున్నాము. రైతు నేస్తాము, రాజన చేత, మరియు ఇక్కడ మండలేటి కొరలో బెరల్ గ్రామంలో ఫ్లాట్లు పెట్టుకుని వ్యక్తిగత రుణాలు ఇస్తున్నాము మేడం. ఈ వ్యక్తిగత రుణాలు అవుట్స్టాండింగ్ ఎంత, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏ విధంగా మీరు వ్యక్తిగత రుణాలు ఇస్తున్నారు? మొదటగా రుణాలు మొదలు పెట్టాము. మా సంఘం నందు ప్రస్తుతం అవుట్స్టాండింగ్ 3,40,00,000 ఉన్నది. 3,40,00,000లో దాదాపు 250 మంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. వారందరూ 90% రెగ్యులర్గా కలుగుతున్నారు. సంఘం నుంచి ఇచ్చే రుణ 60% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు రుణాలు మంజూరు చేస్తున్నాము. రైతు నుంచి ఫ్లాట్లు కానీ లేదా పొలాలు మార్కెట్ చేసుకొని రైతులకు రుణాలు మంజూరు చేస్తున్నారు. సిఇఓ గారు, ఈ సంఘంకి రుణాలు అయితే అందిస్తున్నారు, అలాగే సభ్యులకి ఏమైనా డిపాజిట్ సౌకర్యాలు ఏమైనా కల్పించారా? కల్పించారు మేడం. రైతు నుంచి డైలీ డిపాజిట్ చేపిస్తున్నాం మేడం. డైలీ డిపాజిట్తో పాటు ఏమన్నా అమౌంట్ ఇక్కడ బ్రాంచ్ లేదు, గూడూరు బ్రాంచ్ ఉంది. అక్కడ వెళ్ళాక ఇక్కడ డిపాజిట్ చేసుకుంటారంటే కూడా డిపాజిట్ సౌకర్యం కూడా కల్పించాం మేడం. డైలీ డిపాజిట్ చేసుకొని ఆ అమౌంట్ను కొద్ది అమౌంట్ ఎఫ్డీ చేశాం మేడం. కొద్ది అమౌంట్ పర్సనల్ లోన్ ఆయన పిడిస్తే తర్వాత మిగిలిన డెవలప్మెంట్ కోసం పర్సనల్ లోన్ ఇస్తున్నాను రైతులు. ఎంతమంది సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు? 546 సభ్యులు దాదాపు 1,40,00,000 డిపాజిట్ చేసింది. మీ సంఘానికి ఈ సంవత్సరం ఎంత ప్రాఫిట్ వచ్చింది? మేడం, ఈ సంవత్సరం మా సంఘంలో 59 లక్షల ప్రాఫిట్ వచ్చింది. మా సంవత్సరం గత 4 సంవత్సరాలుగా ప్రాఫిట్లో నడుస్తుంది. 2018-19 నుంచి మా సంఘం ప్రాఫిట్ రావడానికి కారణం మేడం లోనింగ్ పెంచుకోవడం మేడం. 2018-19 ముందు అంతా 4 కోట్ల అవుట్స్టాండింగ్ ఉంది మేడం. తర్వాత మన 23-24 వరకు 54 కోట్ల అవుట్స్టాండింగ్తో నడుస్తుంది మేడం. లోనింగ్ పెంచుకోవడం వల్ల ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరిగి మా సొసైటీ లాభాలకు వచ్చింది.
మీ సంఘం రెగ్యులర్ లోనింగే కాకుండా ఇతర బిజినెస్ డైవర్సిఫికేషన్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నాయా? మా సంఘం నందు సిబిఎల్ మండల హెడ్ క్వార్టర్ నందు మా శ్రీబెల్ గ్రామంలో బస్టాండ్ పక్కనే 16 సెంట్ల స్థలం నిరుపయోగంగా ఉండేది. నిరుపయోగంగా ఉన్న స్థలంలో పీడీసీ సెల్ ట్యాక్స్ డెవలప్మెంట్ సెల్ వారి సహకారంతో ఆప్కాబ్ మరియు డీసీబీ వారి సహకారంతో 30 లక్షల రుణ సదుపాయం పొంది 16 షాపులతో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. ఈ షాపులు 16 షాపులు బాడీకి ఇవ్వడం జరిగింది. ఈ 16 షాపుల ద్వారా నెలకు 50,000, సంవత్సరానికి 6 లక్షలు అదనపు ఆదాయం మా సంఘం పొందుతుంది. అంతేకాకుండా మండల ప్రజల కొరకు అతి తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడం కొరకు ప్రధానమంత్రి జనౌషధి కేంద్రం మా సంఘం నుండి ఏర్పాటు చేయడం జరిగినది. మీ సంఘ అభివృద్ధిలో ఆప్కాబ్ మరియు డీసీసీబీ పాత్ర ఏమిటి? మా సంఘం నందు ఉన్న ఖాళీ స్థలంలో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోదలిచాము. అందుకోసం డీసీబీ నందు ఆ సమయంలో డీసీబీ నందు ప్యాక్స్ డెవలప్మెంట్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్యాక్స్ డెవలప్మెంట్ సెల్ డిపిడిఎం గారిని వెళ్ళి కలిసి అతి తక్కువ సమయంలో తక్కువ రుణానికి రుణ సదుపాయం పొంది అదే తొందరలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాము. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్యాక్స్ డెవలప్మెంట్ సెల్ డిపిడిఎం గారికి, పీడీసీ సిబ్బంది గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆప్కాబ్ వారు అందించే వివిధ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొని వారి ద్వారా నాలెడ్జ్ని పొంది రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నాము. ఈ సొసైటీని మీరు ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని అనుకుంటున్నారు? మా సంఘం నందు ఖాళీ స్థలంలో నూతన భవనం నిర్మించి మా మండల ప్రజల కొరకు బంగారు రుణాలు మరియు లాకర్ సదుపాయం కల్పించాలనుకున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎంపీఎఫ్సీ గోడం నిర్మిస్తున్నారు. దాని ద్వారా కూడా మండల ప్రజలకు మా సహకారం అందిస్తారు. మా సంఘ అభివృద్ధికి సహకరించినటువంటి నాబార్డ్ వారికి, ఆప్కాబ్, డీసీబీ వారికి, బ్రాంచ్ వారికి, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారికి, మా సంఘ ప్రెసిడెంట్ అయిన గోపాల్ రెడ్డి వారికి, మా సంఘ సిబ్బందికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బిల్లుగల్ సంఘానికి సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం. మీ సంఘ అభివృద్ధి గురించి మీ మాటల్లో మాకు చక్కగా వివరించారు సార్. దానికోసం మీకు సంఘ ప్రెసిడెంట్ అయిన గోపాల్ రెడ్డి గారికి మరియు సిఇఓ రవికుమార్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మధు. నేను సొసైటీ సంఘం సభ్యునిగా 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను మంగళ షాపు చేసుకునేవాడిని. నేను వేరే లాంగ్లో షాప్ పెట్టుకున్నాను. అక్కడ ఏం జరగడం లేదు. దానివల్ల ఇక్కడ సొసైటీ కాంప్లెక్స్ కట్టడం వలన ఇక్కడికి వచ్చి నేను షాపు అద్దెకు అడిగినాను, ఇచ్చినారు, తీసుకున్నాను. మెయిన్ రూట్ ఉన్నందుకు నా బిజినెస్ నాకు బాగా నడుస్తుంది. నా కుటుంబ సభ్యులను బాగా చూసుకుంటున్నాను.